బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ పెద్దలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కండిషన్ పెట్టారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలంటే 3 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలనే కండిషన్ పెట్టారు. నెల్లూరు అర్బన్, కావలి, ఉదయగిరి సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలంటూ పట్టుబడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వచ్చే నెల 2న ముఖ్యమంత్రి జగన్తో వేమిరెడ్డి భేటీ కానున్నారు. మొత్తం మీద తాను పోటీ చేయాలంటే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలు నెల్లూరు అర్బన్, కావలి, ఉదయగిరి సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న గ్రూపు తగాదాలే కారణంగా తెలుస్తోంది. ఇక వైసీపీ పెద్దలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కండిషన్ పెట్టడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి గయాస్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. గయాస్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ పెద్దలకు కండిషన్ పెట్టారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలంటే 3 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలంటూ ఆయన పెట్టిన కండిషన్ ఎలాంటి చర్చకు దారితీస్తుంది? ముఖ్యంగా ఎందుకు అలాంటి కండిషన్ పెట్టాల్సి వచ్చింది వేమిరెడ్డి? రామ్దాస్, వైసీపీ టికెట్ల విషయంలో నెల్లూరు జిల్లాలో అయితే పెద్ద గొడవ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే మద్దతున్న వారికే, ప్రజల్లో మద్దతున్న వారికే టికెట్ ఇస్తామని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్సీపీలో గెలిచి ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వాళ్ళు అంతా పార్టీ వీడి, అంటే వీళ్ళకు కూడా టికెట్ రాదని ముందుగా ఒక 6 నెలల ముందుగానే వాళ్ళు బయటికి రావడం జరిగింది పార్టీ వీడి. అయితే ప్రస్తుతం వాళ్ళు తెలుగుదేశం వైపు ఉన్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో కూడా ప్రధానంగా గత 2019 ఎన్నికల్లో 100% వైసీపీని గెలిపించి ఇక్కడ 10కు 10 సీట్లు గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజల మద్దతు ఉన్న వారికే టికెట్ ఇస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దీంతో ఆల్రెడీ 3 ఎమ్మెల్యేలు పార్టీ వీడడం జరిగింది. అయితే మరో 2 మీద కూడా వేటుపడే ఇది కూడా ఉందని కూడా ఒక ప్రచారం ఇది జరుగుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు అతన్ని పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు ఖరారు చేయడం జరిగింది. ఆయన గత 2-3 నెలల నుంచి కూడా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరుగుతా కొన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే గత ఒక 20 రోజుల కిందటి నుంచి ఒక్కసారిగా జిల్లాలో రాజకీయాలు మారడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రధానముగా డిమాండ్ ఏంటంటే నెల్లూరు జిల్లాలో కావలి ఎమ్మెల్యే వేమిరెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఉదయగిరి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జ్ ఉన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కూడా అనిల్ కుమార్ యాదవ్, ముగ్గురిని చేంజ్ చేస్తే తాము ఎంపీగా పోటీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీని విషయం మీద కూడా అధిష్టానము వేమిరెడ్డితో కూడా చర్చించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్తో వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ మధ్య గ్యాప్ ఉంది. దీనివల్ల అదేవిధంగా కొంతమందితో అనిల్ కుమార్ గొడవలు ఉన్న నేపథ్యంలో అక్కడ మళ్ళీ తిరిగి వైసీపీ గెలిచే అవకాశం లేదు. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గానికి వెళ్తే మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆయన కొత్తగా, అంటే వ్యాపారంలో కొత్తగా ఆయనకు ఒక ఇన్ఛార్జికి ఇవ్వడం జరిగింది. టికెట్ కూడా ఆయనకి ఖరారు చేయడం జరిగింది. అక్కడైతే వైఎస్ఆర్సీపీకి చెందిన 5 వర్గాలు ఆయనకు వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే అక్కడ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అదే వేమిరెడ్డి ఇవి తీసుకొని, అదేవిధంగా కావలి నియోజకవర్గానికి వస్తే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. అక్కడ కూడా పార్టీ టికెట్ ఇచ్చిన వారికి గెలవరు. దానివల్ల ఏంటంటే తాను ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తే కూడా తాము గెలవను, ఇబ్బందులు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ 3ని మారిస్తే మాత్రం తాము ఎంపీగా పోటీ చేస్తామని కూడా చెప్పడం. గయాస్, ఈ 3 స్థానాల్లో వేమిరెడ్డి ఎవరైనా ప్రత్యామ్నాయ అభ్యర్థులను సూచిస్తున్నారా అధిష్టానానికి? ఎస్ గయాస్, ఈ 3 స్థానాలకు సంబంధించి నెల్లూరు అర్బన్ కావచ్చు, కావలి, ఉదయగిరి ఈ 3 సిట్టింగ్ స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థులను ఎవరినైనా వేమిరెడ్డి సూచిస్తున్నారు అధిష్టానానికి?
అంటే వేమిరెడ్డి అంటే ఇప్పటి వరకు బయట పెట్టడం లేదు. ప్రధానంగా చూస్తే కావలి నియోజకవర్గానికి వస్తే తెలుగుదేశం పార్టీలో 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని మళ్ళీ వైసీపీలోకి తీసుకుని వచ్చి అతన్ని మళ్ళీ రంగంలోకి దించాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా నెల్లూరు సిటీ విషయానికి వస్తే కూడా ఇక్కడ కొత్త వ్యక్తిని, అంటే అది ఇంకా వాళ్ళు బయట పెట్టలేదు. అదేవిధంగా ఉదయగిరి విషయానికి వస్తే అక్కడ కూడా బయట పెట్టలేదు. మొత్తం మీద ఏంటంటే ఒక్క కావలి నియోజకవర్గంలో మాత్రమే విష్ణువర్ధన్ రెడ్డి పేరు అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా 3 నియోజకవర్గాలు మారిస్తేనే తాను ఎంపీగా పోటీ చేస్తాను అని చెప్పడం జరిగింది. అయితే ఈ మేరకు జనవరి 2వ తేదీన రైట్ అయితే రెండవ తేదీన ఆయన ముఖ్యమంత్రి కలవబోతున్నారు. సో దీనికి సంబంధించి పార్టీ అధినేత ఆయనకి ఏమైనా స్పందించే అవకాశాలు, ఆయన పెట్టిన కండిషన్ సంబంధించి ఏదైనా స్పందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దాస్ ఇంకొకసారి రిపీట్ చేయండి, వినపడలేదు. ఎస్, జనవరి 2న ఆయన ముఖ్యమంత్రిని కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. సో 2వ తేదీన పార్టీ అధినేత ఆయన డిమాండ్కి ఏమైనా స్పందించే అవకాశాలు అనుకోవచ్చా? అయితే ఆయన అసలు మీడియా ముందు కూడా రారు. ఆయన ఎప్పుడు అసలు మీడియా ముందు వచ్చి మాట్లాడరు. గత కొద్ది రోజుల నుంచి ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. అంటే పార్లమెంటు సమావేశాలు అయిన తర్వాత కూడా ఆయన అక్కడే ఉండిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముందు సజ్జల రామకృష్ణ కూడా వాళ్ళని విజయవాడకి రమ్మని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ పార్టీకే ఇప్పుడు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, మరి కొంతమంది కూడా విజయవాడకి వెళ్ళి చర్చించడం జరిగింది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గయాస్. ఇది నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలంటే వేమిరెడ్డి కొన్ని కండిషన్స్ పెట్టారు పార్టీ అధినేతకు. దాదాపు 3 నియోజకవర్గాల్లో నెల్లూరు అర్బన్, కావలి, ఉదయగిరి సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని పట్టుబడుతున్నారు.